నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తల్లి వయసు ఉన్న మహిళా కార్మికురాల పట్ల అసభ్య ప్రవర్తన, జిప్పు ఊడదీసి అసభ్య పదజాలం వాడినట్లు మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా అని కార్మికురాలు అంటున్నా లెక్క చేయకుండా ప్రవర్తించిన కార్పొరేటర్ అధికారులను సైతం లెక్క చేయకుండా అసభ్య పదజాలంతో మీదకు వెళ్లినట్లు ఆరోపణ. కార్పొరేటర్ అసభ్య పదజాలంకు కన్నీటి పర్యమైన మహిళా కార్మికురాలు మండిపడ్డ కార్మిక సంఘాల నాయకులు, యూనియన్ నాయకులు సలహాతో లాలాపేట పోలీస్ స్టేషన్లో సంకూరి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసిన కార్మికురాలు సాటి మహిళకు సంఘీభావం తెలిపిన సహ కార్మిక సంఘ నేతలు మరియు సాటి పారిశుధ్య కార్మికులు కార్పొరేటర్ను వెంటనే జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేసి కార్పొరేటర్ను వెంటనే అరెస్ట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి. నా పేరు దేవరాయ పద్మాని. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. నిన్న ఉదయం పూట డ్యూటీ చేస్తుంటే కార్పొరేటర్ సంకూర్ శ్రీని గారు వచ్చి పనిచేసే మనిషిని ఊడుస్తుంటే ఈ కుప్పలు ఎవరు ఎత్తుతారు? మీ అమ్మని దగ్గర ఎత్తుతాడా? కార్పొరేటర్ ఎత్తుతాడు? కమిషనర్ ఎత్తుతాడా? మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడా? ఆనా కొడుకడి ఈనా కొడుకడి. మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఎవడమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు? అంతంత జీతాలు ఎవరమ్మని దగ్గర సొమ్ము తీసుకుంటారు మీరు? నేను కార్పొరేటర్ని, ఎవరికి చెప్పుకుంటారు? చెప్పుకోము. లంజలారా పనికొచ్చారు. నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను. ఏంటన్నయ్య అలా అంటావు? నేను డ్యాన్స్ చేస్తున్నాను. పనిచేసే మనిషిని వంద కుప్పలెత్తే మనిషిని పెట్టుకొని మీదకు వచ్చి మమ్మల్ని చెంగుతాడంట. లేచిన కాడ పనిచేసే మనిషిని మేము తప్పు చేయడానికి రాలేదుగా, మనం కష్టపడడానికి వచ్చాం. మా కష్టానికి జీతం తీసుకున్నాం, ఎవరి చేతులు తీసుకోవట్లేదుగా. అంతంత జీతాలు తీసుకుంటున్నారే మీ అమ్మల్ని దెంగ. పనిచేసే మనిషిని మీ అమ్మల్ని దెంగ. ఏనా కొడుకు వస్తాడు? ఎవరు చెప్పుకుంటావు? చెప్పుకోపో. దేనికి వచ్చారే? రాతులు పీక్కోవడానికి వచ్చారా? దేనికి వచ్చారు? నేను కార్పొరేటర్ని 10 సార్లు చెప్పాను. జిప్పు తీసి అది ఆయన మరి ఎందుకు అనిపించిందో ఏమో సార్ నాకు తెలియదు. నేను మాట్లాడటానికి నాకు అవకాశం కూడా లేదు. నేను ఎక్కడికి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను. ప్రతిసారి రోజు రాంగల్ నమస్తే అన్నయ్య, ఆయన కార్పొరేట్ అయినా అన్నయ్య అని పిలుస్తాను. నేను అన్నయ్య అని పిలుస్తాను. అయినా కూడా అన్నయ్య అని పిలిచిన ఇది లేకుండా నోటికి వచ్చిన చెడ్డ బూతులే. అమ్మలు అక్కలు లంజల్లారా, బాకీ లంజల్లారా, లంజల్లారా అని అంటాం. మేము చేసే పని అదే కదా. మేము లేచి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే వాళ్ళం. మేము మళ్ళీ వచ్చి అదే బస్సులో పనిచేస్తున్నాం. మరి మా గతంలో 2-3 సార్లు జరిగింది. మా పై అధికారులు తెలిసింది, వాళ్ళు వచ్చారు, ఆయన పిలిచారు, క్షమాపణ చెప్పించారు. అయినా మళ్ళీ వాళ్ళు రిపీట్ అయ్యారు. ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి ఒక ఆడమనిషిని లేకుండా 10 మంది తిరిగే రోడ్లో మీదకు వచ్చి అసభ్యమైన పదాలు వాడటం తీసుకెళ్ళాలి. మరి సార్, మరి పవన్ కళ్యాణ్ ఆడపడుచులు ఏం చేస్తానన్నాడు కదా.